నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో నేటి ఆధునిక జీవన శైలి మూలంగా ఇవాళ మనలో చాలా మందిలో బిఎంఐ, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ శాతాలు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో అంకెలతో ముడిపడిన ఆరోగ్యం గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. ఇవాళ మన జీవన గడియారం గతి తప్పుతోంది. బరువును తెలిపే బిఎంఐ మొదలుకొని కీలకమైన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ స్థాయిలన్నీ కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువగానే ఉంటున్నాయి. ఇందుకు నేటి ఆధునిక జీవన శైలినే ప్రధాన కారణంగా చెప్తారు నిపుణులు. పరిశోధనలు కూడా ఈ విషయాన్నే రుజువు చేస్తున్నాయి. యాంత్రికమైన జీవన శైలి, శ్రమ లేని జీవనం మూలంగా మన శరీరంలో కీలకమైన అంకెలన్నీ ఆరోహణ క్రమంలో ముందుకు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అంకెలతో ముడిపడిన ఆరోగ్యం గురించి, జీవన గతిని నిర్ణయించే అంకెల్ని అదుపులో ఉంచుకోవాల్సిన ఆవశ్యకత గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సెంచరీలు దాటుతోన్న షుగర్ లెవెల్స్, 125 దాటిన రక్తపోటు, డబుల్ సెంచరీకి దగ్గరవుతోన్న కొలెస్ట్రాల్ నిల్వలు, మొత్తంగా నేడు మన ఆరోగ్యం అంకెల్లో చిక్కుతోంది. గాడి తప్పిన జీవన శైలి, ఒక తీరు తెన్నులేని ఆహారం, శ్రమ లోపించిన బద్ధకపు జీవనం, ఇవన్నీ ఇవాళ మన జీవన గడియారాన్ని గతి తప్పేలా చేస్తున్నాయి. ఫలితంగా బరువును తెలిపే బిఎంఐ మొదలుకొని కీలకమైన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, థైరాయిడ్ స్థాయిలన్నీ కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువగానే ఉంటున్నాయి. మన శరీరంలో కీలకమైన అంకెలన్నీ ఆరోహణ క్రమంలో మునుముందుకు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మన జీవన గతిని నిర్ణయించే కీలకమైన అంకెల్ని అదుపులో ఉంచుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందని చెబుతున్నారు డాక్టర్లు. ఎన్నో అంకెలు మన జీవితానికి, అదే మన ఆరోగ్యానికి ముడిపడి ఉంటాయి. ఈ ఆధునిక జీవితంలో చాలామందిలో రక్తంలో షుగరు అంటే 100 అంకె మన షుగర్ ఉండాలి, కానీ ఆ షుగరు చాలామంది పెరిగిపోతుంది. అదేవిధంగా 120/80 మన బ్లడ్ ప్రెషర్ ఉండాలి, అది కూడా పెరిగిపోతుంది. ఇవి కాకుండా థైరాయిడ్ 5 అంకెతో సంబంధం, ఎందుకంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోను 5 ఉంటుంది లేదా తక్కువ ఉంటుంది, అది కూడా పెరిగిపోతుంది. ఇవి కాకుండా ఇంకా ముఖ్యమైనది బిఎంఐ, అంటే మన బరువుకు తర్వాత ఎత్తుకు ఉన్న సంబంధాన్ని కూడా బిఎంఐ అంటాం. అది సాధారణంగా 25 ఉంటుంది, అది కూడా పెరిగిపోతుంది. వీటితో పాటు రక్తంలో కొవ్వు పదార్థాల శాతం, కొలెస్ట్రాల్ సాధారణంగా 200 ఉంటుంది, 200 మిల్లీగ్రామ్ శాతం, అది కూడా సాధారణంగా అన్ని రకాల జనాభాలో కూడా అది పెరిగిపోతుంది. అంటే ఈ 5 రకాల అంకెలు కూడా మన ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. కొన్ని దశాబ్దాల క్రితం చాలామందిలో, అంటే గ్రామ ప్రాంతాల్లోనూ చాలా వరకు పట్టణ ప్రాంత ప్రజల్లో కూడా ఈ అంకెలు చాలా తక్కువగా ఉండేవి. మొత్తం భారతదేశంలో అంటే గ్రామ ప్రాంతాలు కానివ్వండి, పట్టణాలు కానివ్వండి, చాలామంది జనాల్లో ఇవి పెరిగిపోతూ ఉన్నాయి. దీని ముఖ్య కారణం ఏంటంటే మన జీవనశైలిలో వచ్చిన ప్రధానమైన మార్పులు. ఒకప్పుడు వడ్లు దంచి దంపుడు బియ్యం తినేవాళ్ళం, ఇప్పుడు మనం ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం. అది గ్రామ ప్రాంతాల్లోనూ, అదేవిధంగా అర్బన్ పాపులేషన్ అంటే పట్టణ ప్రాంతాలను కూడా మనం చూస్తున్నాం. ఇది కాకుండా స్కూలు విద్యార్థులు కూడా చాలా లావ్ అవుతున్నారు. దీనికి కూడా వారు తినే ఆహారం కారణం. ఇది కాకుండా చాలామందిలో వ్యాయామం, ముఖ్యంగా స్కూల్ పిల్లల్లో కూడా ఈ వ్యాయామం పూర్తిగా తగ్గిపోయింది. దీనివల్ల చిన్నప్పటి నుంచే అందరూ బరువు పెరగటం, ఈ బరువు పెరగటం వల్ల ఇందాక చెప్పిన 5 అంకెలు కూడా బాగా పెరిగిపోయి ఎన్నో రకాల అనర్థాలకు కారణమవుతుంది. 120/80 మనలో సాధారణంగా ఉండాల్సిన రక్తపోటిది. కానీ ఇవాళ గాడి తప్పిన జీవనశైలి మూలంగా మనలో చాలా మందిలో ఈ బీపీ అనేది 120ని ఎప్పుడో దాటిపోయింది. 125, 130కి దరిదాపుల్లో కనిపిస్తోంది. రక్తపోటు విరుచుకు పడితే ఎంత ప్రమాదమో మనకు తెలిసిందే. గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి ప్రమాదకర విపత్తులకు ఈ హై బీపీనే మూల కారణం. గతి తప్పిన ఆహారపు అలవాట్లను సరిచేసుకోవడం, ఉప్పు వాడకాన్ని పరిమితం చేయడం, మానసిక ఒత్తిళ్లు,
ఆందోళనల్ని అధిగమించడం వంటి జీవనశైలి జాగ్రత్తల్ని తీసుకోవడం ద్వారా పోటెత్తే రక్తపోటుకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం చాలా ఉందని చెబుతున్నారు డాక్టర్. సాధారణంగా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏ వయసున్నా సరే వారిని రొటీన్గా పరిశీలించినప్పుడు చాలామందిలో వారి బీపీ 120/80 కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మన జీవనశైలిలో వచ్చిన అనేక మార్పులు. ఇప్పుడు చూస్తే ఈ స్ట్రెస్ అనేది, ఒత్తిడి అనేది మనం అన్ని వయసు వాళ్ళని చూస్తున్నాం. చిన్నపిల్లల్లో స్కూల్కి వెళ్ళిన నుంచి మొదలుపెట్టి ఉద్యోగస్తుల్లో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో కూడా ఈ ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. అంటే అంచనాలకు మించి పనిచేయటం, అంటే ఒక టార్గెట్ని నిర్దేశించి అది సాధ్యం కాకున్నా కానీ ఆ టార్గెట్ని అచీవ్ చేయాలనే తపన వల్ల, ఆ స్ట్రెస్ వల్ల చాలామందిలో బీపీ పెరుగుతుంది. అది కాకుండా మనం పనిచేసే పరిసరాలు కూడా చాలా మంచిగా ఉండకపోవడం వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ బాగా ఉండకపోవడం వల్ల కూడా బీపీ పెరగవచ్చు. ఇది కాకుండా మనం తినే ఆహారం, ఉప్పు, కార్బోహైడ్రేట్స్, క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ బీపీ పెరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా శరీర వ్యాయామం సరిగా లేకపోవటం వల్ల, ఎప్పుడూ ఆఫీసులో కూర్చోవటం, ఆటలేమి ఆడకపోవటం, అదేవిధంగా బయటికి వెళ్ళినా నడవకుండా కేవలం వాహనాలు వెళ్ళటం కూడా బీపీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా కొంతమందికి కుటుంబం అంటే వంశపారంపర్యం కూడా ఈ బీపీ వచ్చే అవకాశం ఉంది. కొంతమంది కొన్ని రకాల మందులు విరివిగా వాడుతూ ఉంటారు. ఉదాహరణకు పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కూడా ఈ బీపీ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా కొంతమందిలో కొన్ని సమస్యలు, అంటే కిడ్నీ సమస్యలు ఉన్నా కానీ లేదా ఇతర ఎండోక్రైన్ సమస్యలు ఉన్నా కానీ బీపీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనం చూసే బీపీ చాలామందిలో కూడా రావడం ముఖ్య కారణం, ఒకటి బరువు పెరగటం వల్ల, రెండవది స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల. సో బీపీ అనేది సాధారణంగా ప్రారంభ దశలో ఏసిమ్ప్టమాటిక్గా, అంటే సైలెంట్గా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. దానికి ప్రత్యేక లక్షణాలు ఏమి ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 20-25 సంవత్సరాల వయసు దాటగానే కనీసం 3 నెలలకు ఒకసారి వారి బీపీని పరిశీలించుకోవాలి. ఏమాత్రం ఈ అంకె 120/80 దాటగానే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బీపీ ట్రీట్మెంట్ లేట్ అవుతే అప్పటికే మన శరీరంలో రక్తనాళాలు దెబ్బతిని అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మెదడు, కన్నులు, గుండె, కిడ్నీస్ చెడిపోయే అవకాశం ఉంది.